ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 31వ తేదీన సింహరాశి వారికి ఒక ముఖ్యమైన వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు. అలాగే గుండెను తాకే ఒక వార్త అనేది వింటారు. మీకు దూరమైన బంధం మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా దూరం కాలేరు, మీ మనసుకు మాత్రమే దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు చాలా త్వరలోనే ఉంటాయి. మీరు చెప్పలేని మాట ఇప్పుడు వారు చెప్పే అవకాశాలు వస్తున్నాయి. ఇది సాధారణమైన మాట కాదు. ఈ రోజున ఒక రహస్యం అనేది బయట పడబోతుంది. కాబట్టి వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్యతో సమానం. ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియో పూర్తిగా విన్నట్లయితేనే వారెవరు అనేది తెలుస్తుంది. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఆ రహస్యం మీ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందా, బాధని కలిగిస్తుందా అనేది తెలుస్తుంది. ముఖ్యంగా మీ మనసులో ఆ వ్యక్తి ఎవరు, ఎలాంటి విషయాలలో నా గురించి ఆలోచిస్తున్నారు అనేవి తపనమని ఎక్కువగా ఉంటుంది. జీవితం పైన ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశివారు చాలా మంచివారు, అందరితో ప్రేమగా ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటూ ఎవరినైనా ఎలాంటి కష్టం పెట్టకుండా అందరితో సంతోషంగా ఉంటారు. వీలైనంత వరకు సహాయం చేస్తూ ఉంటారు. ఎవరిని కూడా నష్టం కానీ ఇబ్బంది కానీ కలిగించరు. కాబట్టి మీ రాశివారిని ఎంతో పొగుడుతారు. కానీ కొంతమంది మిమ్మల్ని అవమానిస్తారు, మీ సహాయం తీసుకుంటూ మిమ్మల్ని అవమానిస్తారు. గత కొంతకాలంగా చూసినట్లయితే మీ మనసులో ఉన్న ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు గతంలో ఎన్నో కష్టాలు బాధలు చూశారు, ఆర్థికంగా నష్టాలు చూడడంతో ఆ వ్యక్తి మీకు దూరమయ్యారు. కానీ ఇప్పుడు మీకు దూరమైన వ్యక్తి మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే మీ మనసులో కూడా వారిపైన మరింత ప్రేమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు రావడానికి ప్రయత్నిస్తున్నారు, మీరు కూడా వారిని దగ్గరికి తీసుకోవాలని కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ రాశి వారికి దూరమైన బంధం మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇద్దరి మనసులో ఏకాంతంగా కలుసుకోవాలని, అలాగే మనసులో ఉన్న మాటలు మాట్లాడుకోవాలని, ఏదైనా ఓపెన్గా డిస్కషన్ చేసుకోవాలని అనుకుంటున్నారు. మీరు ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడుకున్నట్లయితేనే మీలో ఉన్న మనసులో ఉన్న బాధ అనేది బయటపడుతుంది. అలాగే మీ పైన ఏదైనా సందేశం ఉన్నట్లయితే అది తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం త్వరలోనే వస్తుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో మీరు కలవడానికి ప్రయత్నించండి, లేదా ఆ వ్యక్తే మీకు ఒక ఫోన్ కాల్ చేస్తారు, కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ 2 రోజుల్లో ఇలాంటి ప్రయత్నం చేసినట్లయితే దూరమైన బంధం దగ్గరయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ వ్యక్తి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కానీ ఒక విషయంలో స్పష్టత మాత్రం వారికి రాలేదు. కాబట్టి మీ గురించి తప్పుగా నిర్ణయం తీసుకున్నారు. స్త్రీ అయినా సరే పురుషులైనా సరే మీరు దూరమైన బంధం మళ్ళీ కలుసుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంతవరకు అలాంటి సమయం రాలేదు. ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి ప్రయత్నం చేసినట్లయితే దూరమైన బంధం దగ్గరయ్యే అవకాశాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి మీరు ఇలాంటి ప్రయత్నం చేయండి. అది కొంతమందికి పాత
ప్రేమ సంబంధం, మరికొంతమందికి స్నేహం అనేది ఉంటుంది. కాబట్టి స్నేహమైన ప్రేమ అయినా మీరు ఏదైనా కలుసుకొని మాట్లాడుకున్నట్లయితే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుందంటే ఆర్థికంగా చాలా ఎదుగుతారు. వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుగులు వచ్చినా కూడా దానిని దాటగలుగుతారు. ఉద్యోగంలో ఉన్న ఉద్యోగాన్ని కొనసాగించడం వలన మీరు ఆనందంగా ఉంటారు. ప్రశాంతంగా ఉండాలనుకుంటే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు కొన్ని రోజుల పాటు మానుకోండి. అలాగే ఈ 2 రోజులు కొత్త పరిచయాలు పెరుగుతాయి. దానితో చాలా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా మీ మనసులోని బాధ కూడా తొలగిపోతుంది. ముఖ్యంగా కొత్త పరిచయాలలో మీ పర్సనల్ విషయాలు ఎవ్వరికీ పూర్తిగా చెప్పకండి. ఎందుకంటే మళ్ళీ తిరిగి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలి అనేవి తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు దూరమైన బంధం దగ్గర అవ్వటానికి కారణం మీలో ఉన్న మంచితనం. మీరు సహాయం ఇతరులకు చాలా చేస్తారు. ఆ మంచితనమే మళ్ళీ మీకు దగ్గరయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. మీ గురించి అన్ని నిజాలు తెలుసుకొని మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రేమ విషయంలో చాలా సంతోషంగానే ఉంటారు. కొన్ని ఒడిదుడుగులు వచ్చినా కూడా దానిని దాటగలుగుతారు. ఎందుకంటే మనసులోని ఉన్న భావాలు చాలా ఓపెన్గా చెప్పండి. అలాగే ఒంటరిగా కలుసుకొని ప్రశాంతంగా కూర్చొని ఏదైనా నిర్ణయం తీసుకోండి. దాని వలన మీలో ఉన్న సందేశాలు కూడా తొలగిపోతాయి. మిమ్మల్ని దూరం చేసుకున్న బంధం ఏ విధంగా దూరమయ్యిందంటే ఎవరో మీ గురించి అనవసరంగా చెడు చెప్పారు. కాబట్టి ఈరోజు ఒక పెద్ద రహస్యం అనేది బయటపడుతుంది. ఆ రహస్యంలో మీ మంచితనం గురించి తెలుస్తుంది. కాబట్టి వారు ఎవరో అనేది ఈ రోజున తెలుస్తుంది. ముఖ్యంగా దూరమైన బంధం దగ్గర ఖచ్చితంగా అవుతుంది. అలాగే దూరంగా ఉన్నా కూడా ఆ వ్యక్తి ఇంకా మీ గురించే ఆలోచన చేస్తున్నారు. ఆ వ్యక్తి మీతో మాట్లాడకపోయినా ప్రతిరోజు మనసులో మీ గురించి తలుచుకుంటారు. మళ్ళీ భావాలని, మనసుని పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారు మీ గురించి నిజాలు తెలుసుకొని అలాగే వారి తప్పు తెలుసుకొని మీ దగ్గరికి వస్తారు. ఆ బంధం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రేమ బంధమైతే వివాహానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. స్నేహమైతే వ్యాపారమైన, ఉద్యోగమైన మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వారు మీకు సహాయం చేస్తారు. ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు.